గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వాయిస్ ఓవర్కి మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఉంది. సో ఇలానే నాకు సపోర్ట్ చేయండి. నేను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చి ఇలా వాయిస్ ఓవర్ని ఇవ్వడానికి ట్రై చేస్తా. సో ఇది నాకు కొత్త కాబట్టి కొంచెం వాయిస్ అనేది కొంచెం తడబడుతుంది. సో అదే అలవాటైన తర్వాత ఐ కెన్ గివ్ మై బెస్ట్. సో ఈరోజు ఏంటంటే మనం క్యాలీఫ్లవర్ విత్ టమాటో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పెనంపై ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలను వేసుకొని ఇలా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు కలిపి దాని తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేయండి. ఆ తర్వాత కరివేపాకును కూడా వేసి ఆనియన్స్ అనేవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలపండి. ఇలా కలుపుతూ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ ఉండండి. తర్వాత పసుపుని యాడ్ చేయండి. పసుపుని యాడ్ చేసి మంచిగా కలిపిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా అందులో యాడ్ చేయండి. క్యాలీఫ్లవర్ని కూడా వేసుకొని మంచిగా ఆయిల్ అనేది మంచిగా క్యాలీఫ్లవర్కి పట్టేలా మంచిగా కలుపుతూ ఉండండి. సో ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ లాంగ్ వీడియోస్కి. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే అలవాటు అయ్యేంత వరకు ఇలానే ఉంటుంది ఎవరికైనా. సో ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ మై బెస్ట్. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. సో ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత క్యాలీఫ్లవర్కి ఆయిల్ అనేది మంచిగా పట్టాలి. దాని తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోలని కూడా అందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి మీరు కూడా. ఇలా క్యాలీఫ్లవర్ టమాటోస్ మంచిగా మిక్స్ అవ్వాలి. సో ఇలా కలుపుతూ ఉండండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో ఇంకొకసారి చెప్తున్నా, కమెంట్ చేయండి నాకు. సో దాన్ని బట్టి నేను ఏం వీడియోస్ చేయాలి అనేది నాకు కూడా ఐడియా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం తగినంత ఉప్పు, తగినంత కారంని కూడా వేస్తున్నా. నేనైతే ఇక్కడ కారం కొంచెం ఎక్కువ వేస్తున్నా, ఎందుకంటే ఈ కర్రీకి కొంచెం స్పైసీగా ఉంటేనే తినాలనిపిస్తుంది, లేదంటే సప్పసప్పగా ఉంటే అంత బాగుండదు. సో కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడే కర్రీ అనేది మంచిగా అనిపిస్తుంది తినడానికి. సో ఇలా మంచిగా కలుపుకొని మూత మూసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టండి. దాని తర్వాత తగినన్ని నీళ్ళను కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే క్యాలీఫ్లవర్ అనేది మంచిగా ఉడకాలి. సో ఉడకాలి కాబట్టి ఇలా నీళ్ళని యాడ్ చేసుకొని కలపండి. ఇలా కలిపిన తర్వాత మనము ఒక 2 టేబుల్ స్పూన్ నేను పల్లి పొడిని వేస్తున్నా ఇక్కడ, ఎందుకంటే వాటర్ యాడ్ చేసాం కాబట్టి పొడి వేస్తే మంచిగా ఉంటుంది కర్రీ. సో పల్లి పొడిని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. కలిపిన తర్వాత మనం కట్ చేసుకున్న కరివేపాకుని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఎంతగా టేస్టీగా ఉన్న క్యాలీఫ్లవర్ విత్ టమాటో కర్రీ రెడీ అయినట్టే.
ఇది చపాతీతో చాలా బాగుంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. సో లైక్, షేర్.